మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఆహ్, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ఏ ఉన్నాయి గదా! మీకు కొంచెం మీకున్న అనుకూలతలేమిటి? 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద కొట్లాడినోడిని. 2001లో రాజకీయాల్లోకి వచ్చినటి నుంచి ఇయ్యాలటి దాకా అనుక్షణం ప్రజాపక్షంగా నిలబడినోడిని. ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడ్డా, ప్రజల తరఫున నిలబడ్డా, ప్రజల కొరకు కొట్లాడినా. పదవులే శాశ్వతం అనుకోలేదు, పదవుల కోసం పార్టీలు మారలేదు, డబ్బుల కోసం పార్టీలు మారలేదు, సిద్ధాంతం కోసమే పనిచేస్తూ వచ్చినాం. కానీ మీకు ఒకవైపున కేసీఆర్ సొంత జిల్లా, ఆహ్, ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థి కూడా అవతల వైపున ఉన్నారు. కొంత కష్టమే గదా! ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ అనేట ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో అప్పటిదాకా ఓటమంటే తెలియని టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఎట్లుంటుందో చూపించి వచ్చిన అన్న. ఇవాళ ఏముందన్న, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాడు, ఈయన ఆర్థిక మంత్రి కాదు, ఆయన ఐటీ మంత్రి కాదు. ఏముంటుంది బుచ్చన్న అందులో? ప్రజలు ఓటేయాలని అనుకున్నప్పుడు ఏముంటుంది? కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. కాంగ్రెస్ మా జిల్లాలో పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరు? ఒక 3 నెలల్లో 3 పార్టీలు, 4 పార్టీలు, 5 పార్టీలు మారితే ప్రజలలో ఏం విశ్వసనీయత ఉంటుందన్న? కానీ ఒకటి చాలామంది అడుగుతున్నది, మీరు రాష్ట్ర స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మీ మాటలకు. హైదరాబాద్ లోక్సభ స్థానం పైన అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు? మాధవిలత అరే ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా బుచ్చన్న, నేను గెలవాలని పోటీ చేస్తానా, ఓడిపోవాలని పోటీ చేస్తానా? ఎవరినే గెలవాలని. ఆమె కూడా అంతే గెలవాలని పోటీ చేస్తుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకనొక ఉపన్యాసంలో అభ్యర్థి పేరు ప్రస్తావించడం తప్పేముంది? మా క్యాండిడేట్ పేరే కదా, పక్క పార్టీని పేరు ప్రస్తావించలే కదా. మెదక్ వచ్చినప్పుడు రఘునందన్ రావు పేరు ప్రస్తావించారు, జహీరాబాద్కి వస్తే బీబీ పాటిల్ పేరు ఎక్కడో ఉండి. మీరు గమనించండి, అమిత్ షా తర్వాత మోదీ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి. ఇందాక నువ్వు చూపించినావు కదన్న పేపర్లలో, అట్లే ఎక్కడన్నా పేపర్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా పార్టీ అభ్యర్థులను కాపాడుకుంటారు, మా నాయకుడు వారు మాట్లాడతారు. తప్పేమని? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏ ప్రాతిపదిక మీద ఓట్లు పడవచ్చు? తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు కావు. కారు కథమైంది, మొండి చెయ్యి ఇచ్చింది, మిగిలింది మేము. ఈ ఎన్నికలు దేశం కోసం, నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజలు వారి 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత వారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్, దిస్ ఈజ్ అవర్ మోటో. నేను ఇందాక చెప్పిన అంత్యోదయ మా మోటో, దానికోసమే పనిచేస్తున్నాం. 365 రోజులు 24/7 ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ కంట్రీ. ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా ప్రపంచంలో ఏ కార్నర్కు అయినా చెప్పుకునే రీతిలో భారతీయుల గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని పంచాయతీ దేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ సోదరులు, బీఆర్ఎస్ సోదరులు గల్లీలు ఎవడని ఉండని, ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం. గ్రామ స్థాయిలోకి నరేంద్ర మోదీ పేరు, ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ కూడా, నా అనుభవం కూడా, అది వెళ్ళినప్పుడు అడిగితే నరేంద్ర మోదీ పేరు వచ్చింది. ఇది ఏ ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లో ఏ విషయాలు ప్రభావితం చేసి ఉండవచ్చు? కేవలం సోషల్ మీడియానే? నాకు అది కొంచెం క్లారిటీ చెప్పండి అన్న. ఇప్పుడు నీ ఇంటి ముంగట బాత్రూమ్ కట్టిర్రు. పల్లెటూర్లలో చాలామంది పేద ప్రజలకి ఇంటి ముంగట టాయిలెట్స్ లేకుండా పొద్దున్న సూర్యుడు వచ్చే కంటే ముందే చాలామంది ఆడబిడ్డలు చెంబట్టుకొని చెరువుకు పోయేటువంటి సంస్కృతి ఉండేది. దాన్ని వద్దని, ఆడపిల్లలకి ఆత్మాభిమానం ఉండాలని, కొంచెం ఇజ్జత్ గౌరవం, వాళ్ళ మానం కాపాడబడాలని అవుట్స్కట్స్లో తెల్లారుజామున అనేక రకమైన దాడులు వాళ్ళ మీద జరుగుతున్నాయని గమనించి, మేము కేంబ్రిడ్జ్లో చదువుకోకపోవచ్చు, మేము ఆక్స్ఫర్డ్లో చదువుకోకపోవచ్చు, కానీ పేదోడి కష్టం తెలిసినటువంటి ప్రధానమంత్రిగా ప్రతి పేదింటి ఎవరికైతే టాయిలెట్ లేదో వాళ్ళకి టాయిలెట్ కట్టించినాం. ఎవరు కట్టించారంటే మోడీ కట్టించారని చదువుకున్న వాళ్ళ పిల్లలు చెప్పరా అన్న? అది కాదా వాళ్ళ గుండెకి తాకడానికి? ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా? కరోనా వచ్చింది, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు పట్టణంలో పోయి సూదులు తీసుకుంటే పైసా తీసుకోకుండా ప్రతి మనిషికి 2 టీకాలు ఇచ్చిండన్న. ఎవరు ఇచ్చిరంటే మోడీ గారు ఇచ్చిరని చెప్పరా అన్న? కరోనా వచ్చి పోయినాక బిడ్డ మోకాలు నొప్పి అవుతుంది, మోచేతులు నొత్తున్నాయి, ఇంతకుముందు లేక పని చేసుకోలేకపోతున్నా, కూలి దొరుకుతలేదని బాధపడుతుంటే 3 పూటలు బువ్వ తినేందుకు మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాం కదా 3 ఏళ్ళ నుంచి. ఇంకా 5 ఏళ్ళు ఇస్తామని చెప్పినాం కదా. అవ్వ బువ్వ తినేటప్పుడు పళ్ళెంలోకి వెళ్ళి ప్లేట్లోకి వెళ్ళి ముద్ద నోట్లోకి పోయేటప్పుడు ఈ బియ్యం మోడీ గారు ఇచ్చిరనే విషయం అవ్వ గుర్తుంచుకోదా అన్న? తిన్నింటి వాసాలు లెక్క పెట్టరు అన్న తెలంగాణ వాళ్ళు, తప్పకుండా గుర్తుంచుకుంటారు. అందుకనే మోడీ గారు ప్రతి ఇంటికి, ప్రతి గుండెకి చేరిండు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు కారణ జన్ముడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రచారంలో మేము ఊర్లలోకి పోయి చూస్తే ఈ తాప మేము పువ్వుకేస్తాం బిడ్డ అని చెప్తున్నారు, లేకపోతే ఈ తాప మేము మోడీకి వేస్తాం బిడ్డ అని చెప్తున్నారు. అంత చైతన్యం మెడికల్ వస్తుందన్న. 10 ఏళ్ళ పరిపాలన తర్వాత కేసీఆర్ని ఎట్ల బండ కొట్టిరో చూసిరు కదా అన్న.
స్వయంగా ఆయనని కూడా ఓడగొట్టిరు కదన్న. కానీ ఇలా పరిస్థితి ఆడ యాంటీ ఇన్కంబెన్సీ కనబడతలేదు. పాజిటివ్నెస్ పెరుగుతుంది. 273 303 అయినాయి, రేపు 303 403 అయ్యేటట్టున్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి